సాయంత్రం కలుద్దారా మనం. సరే నీకు మళ్ళీ చేస్తున్నాను ఒకసారి. అన్నా ఏంటన్నా నువ్వు చెప్పజేయకుండా వస్తావు? నా ఆరోగ్యం ఏమీ బాగోవట్లేదురా. ఊర్లో ఒక్కడనే ఉండలేక ఇక్కడికి వచ్చేసాను. అయితే చెప్పకుండా వచ్చేస్తావా? మా ఆవిడ సంగతి తెలుసు కదా అన్న నీకు. ఆ చెట్టు కింద వేయించే తనతో మాట్లాడేసి పిలుస్తాను. అలాగేరా. బాబాయ్ నువ్వేంటి ఇక్కడ? ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను రా. వాళ్ళ ఆవిడతో మాట్లాడి పిలుస్తానన్నాడు. ఇక్కడ వెయిట్ చేయమన్నాడు. రే రామయ్య బయట రారా. ఏంట్రా చెప్పు. రేయ్ మీ నాన్న వచ్చాడని తెలుసు కదరా నీకు? తెలుసు. ఈయన కోసమే పర్మిషన్ అడుగుదామని మా ఆవిడతో మాట్లాడుతున్నాను. రేయ్ పర్మిషన్ తీసుకుంటావా? రేయ్ పెళ్ళమ్మాట వినరా, అంతేగాని కుంగు పట్టుకొని తిరగకో. రేయ్ మర్యాద మాట జారకో. నీకు మర్యాద ఇచ్చేదేంట్రా? కన్న తండ్రి ఊరి నుంచి వస్తే ఇంట్లో తీసుకెళ్ళకుండా బయట నుంచి బట్టి మాట్లాడతావా? రే సాయి, పర్లేదులేరా, నేను ఊరు వెళ్ళిపోతాను. మీరు ఆగండి బాబాయ్. ఏరా మీ నాన్న నీకు అంత బరువు అయిపోయాడా? నువ్వు ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని జాబ్ తెచ్చుకొని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటున్నావంటే అదంతా ఎవరి వల్లరా? మీ నాన్న వాళ్ళే. తల్లిదండ్రుల విలువ ఇప్పుడు తెలియదురా మీకు. రేపు పొద్దున మీ పిల్లలు కూడా అలా చేస్తే అప్పుడు తెలుస్తుంది. బాబాయ్ మీరు నా ఇంటికి వచ్చండి, నేను చూసుకుంటాను మిమ్మల్ని. నీకు ఎందుకు ఇబ్బంది? నేను ఊరు వెళ్ళిపోతాను లేరా. మీరే నాకు తండ్రి అయితే నేను వదిలేస్తానా బాబాయ్? మీరు ఇంకేం మాట్లాడదు రండి, పర్లేదు. మీ నాన్నలా ఉన్నాడు. మీ నాన్న ఎట్లా ట్రాక్ పైకి వెళ్తున్నారు? నానేరా ఏం చేస్తున్నావు? నీకు బుర్ర పని చేస్తుందా? చచ్చిపోతావు. నేను చావటానికే వచ్చాను రా. నీకు పిచ్చి పట్టిందా? నువ్వు ఇంటికి పోదు. నువ్వు తీసుకున్నా అంకుల్. తాగురానా? అసలు నీకు చచ్చేంత బాధే వచ్చిందనా? నా ఫ్రెండ్ ఒకడు అవసరమని లోన్ తీసుకున్నాడు. దానికి నేను షూరిటీ సంతకం పెట్టాను. వాడమెప్పుడు మొత్తం ఎగ్గొట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు రా. అవునా? ఎంత? 15 లక్షలు. చచ్చిపోదాం అనుకున్నావు. నేనేమో నీకు గుర్తురాలేదా నాన్న? సరే అయిపోయింది, అయిపోయింది. ఈ ఇల్లు అమ్మేసి అప్పు తీర్చేద్దాం. మిగిలిన డబ్బులతో చెన్నైంట్లోకి వెళ్ళిపోయి. మాకు కావాల్సిన డబ్బులు కాదు నాన్న, నువ్వు. ఇక్కడ నుంచి అయినా ఎవరికైనా సాయం చేసే ముందు కొంచెం ఆలోచించుకో. ప్రతిసారి మన దగ్గర ఇల్లు ఉండదు. ఎలా రమ్మన్నావు? ఏమైంది? మా అమ్మని నాన్నని హోల్డేజ్ హోమ్లో పడేద్దాం అనుకుంటున్నాను రా. నీకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడంట కదా, ఒకసారి అడుగుతావని. అదేంట్రా అలాగా? ఏమైంది? ఏం చేయమంటావురా? మా అమ్మకి చేదస్తం ఎక్కువైపోయింది. ప్రతిరోజు మా వదినతో గొడవ ఆడుతుంది. ఇంకా మా నాన్న అంటావా, ఇది చెయ్యకు అది చెయ్యకు, ఇలా ఉండు అలా ఉండు అంటాడు. ఇంకా దొగ్గు వల్ల అయితే ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నావురా. సరే మామ. థ్యాంక్స్ రా. సరే అయితే. అరే మామ మర్చిపోయాను, చిన్నప్పుడు ఆస్తమా ఉండదు కదా, అది నీకా లేక మీ అన్నయ్యకా? నాకేరా. మీ అన్నయ్యకి యాక్సిడెంట్ అయినప్పుడే కదరా మీ అమ్మ దగ్గరుండి 4 రోజులు రికవర్ చేసింది? అవునరా, ఇంటి చిట్కాలు వాడింది. అయినా ఇవన్నీ ఎందుకు? ఆహా, నీకు ఆస్తమా వచ్చిన పడుకోలేనప్పుడు మీ నాన్న పనుకొచ్చారు, కానీ ఆయన మాత్రం మీరు చూసుకోలేరు కదరా. మీ అన్న యాక్సిడెంట్ పనుకొచ్చిన మీ అమ్మ చిట్కాలు పెళ్ళవగానే చాదస్తం అయిపోయిందే. సూపర్ రా మీరు. ఒరే ఇదే మాకు భారం అయిపోయిన మీ అమ్మని అనుకుంటే నీ బతికేంటో ఒక్కసారి ఆలోచించుకుంటా. ఈ ప్రపంచంలో ఎవరో ఒకరు ఎక్కడో దగ్గర ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో స్వార్థం ఉంటారు. ఏ స్వార్థం లేకుండా మన కోసం ఉండేది ఒక్క తల్లిదండ్రులు మాత్రమే. నా తప్పు నేను తెలుసుకునేలా చేసావురా. సారీ రా మామ.
నానా బాయ్. ఎక్కడికి రా? ఎక్కడికంటా వెళ్ళి నాన్న డ్యూటీకి. ఒరే ఇంకా ఎన్నాళ్ళ కాంట్రాక్టర్ కింద పనిచేస్తావు నువ్వు? ఏం చేయమంటావు నాన్న, ఖాళీగా ఉండే కన్నా ఏదో జాబ్ చేసుకోవడం బెస్టే కదా. ఒరే నేను సంపాదిస్తున్నాను కదరా, ఇప్పుడు నువ్వు కష్టపడే అవసరమా? నానా ప్లీజ్ నన్ను కాదనుకో. సరేరా, నీ ఇష్టం. బాయ్. రే మొన్న రైల్వేలో పోస్టులు పడ్డాయంట కదరా? అప్లై చేశాను రా. ఏంటోరా నువ్వు గవర్నమెంట్ జాబ్ రావాలని కూర్చుంటున్నావు, అది ఎప్పటికి వస్తుంది ఏంటి? రే నేను గవర్నమెంట్ జాబ్ చేయడం మా నాన్న కోరికరా. రే అలాంటప్పుడు నువ్వేంద్ర కాంట్రాక్ట్ దగ్గర పని చేయడం? ఒరే 25 ఏళ్ళు దాటిన కొడుకు ఎప్పుడూ కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడకూడదురా. ప్రతి చిన్న దానికి వాళ్ళని ఏమడుగుతారా మనం, నాకు అది కావాలి ఇది కావాలని. మన ఖర్చులకనే అట్లీస్ట్ మనం సంపాదించుకోవాలరా. నిజమేరా. హలో, ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే ఎలా ప్రియా? అర్థం చేసుకోవాలి నువ్వే. నేను నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పలేదు, నాకు పెళ్లి అని చెప్తున్నా. గుడ్ బై. అలా కాదు ప్రియా ప్రియా ప్రియా. రే ఏరా ఏమైంది? మొగ్గం మొగ్గలా పెట్టుకుని ఉన్నావు. నా మూడేం బాగోలేదురా, నన్ను డిస్టర్బ్ చేయకు. ఏమైందిరా? అవునా? నా లైఫ్లో దరిద్రం తప్ప ఆనందం అనేది లేదురా. ఒక పక్క ప్రేమించిన అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయింది, ఇంకో పక్క ఇంట్లో సిచ్యువేషన్స్ అస్సలు బాగోలేదు. అలా ఏం లేదురా, టైం ఎప్పుడు ఎవరిది ఒకేలా ఉండదు. పద సరదాగా అలా షాప్కి వెళ్దాం. రే ఇలా పరస్ పడేసుకున్నారా? 15,000 పైనే ఉంటారా? రే మనది కాని దాని గురించి మనం ఆశించకూడదు. అయినా అతను ఏ అవసరమైన పరిశీలించుకున్నాడో. అయ్యా డబ్బుల గురించి మరీ ఎంత దిగజారిపోతావురా నువ్వు? నాకున్న అవసరం నేను తీసుకోవడం తప్పు లేదురా. బాబు ఇందాక వచ్చినప్పుడు నా పర్స్ ఇక్కడ పడిపోయింది, నువ్వు కానీ చూసావా? చూడలేదండి. చూస్తే కాస్త ఇచ్చాడు అమ్మా. చెప్పాను కదండి చూడలేదని. బాబు ఇందాక ఇక్కడికి వచ్చినప్పుడు నా పర్స్ పడిపోయింది, మీరేం చూసారా? నాకేం తెలియదండి. చూస్తే కాస్త ఇచ్చండి బాబు ప్లీజ్. అందులో మా అమ్మాయి ఆపరేషన్ కోసం పెట్టిన బ్యాలెన్స్ అమౌంట్ ఉంది. ఆ అమౌంట్ లేకపోతే మా అమ్మాయి చచ్చిపోతుంది బాబు. నాకేం తెలియదని చెప్పాం కదా సార్, ఎలాండి దొరికి ఇచ్చండి బాబు కాస్త. ఏంటి గురుగారు, ఈ పర్స్ మీదేనా? ఆ ఫ్రిడ్జ్ పక్కన దొరికింది. చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ పర్స్ కానీ ఇవ్వకపోయి ఉంటే నా కూతురు ప్రాణాలు పోయేవి. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇంతకీ నువ్వేం చేస్తుంటావమ్మా? ఖాళీగానే ఉంటాం సార్. ఏం చదువుకున్నారు? ఇంజనీరింగ్ కంప్లీట్ చేసామని. అయితే ఒక పని చేయండి, నాకు తెలిసిన మా ఫ్రెండ్ కంపెనీ ఉంది, రేపు మార్నింగ్ అక్కడికి వెళ్ళండి, మీకు జాబ్ వేయిస్తారు. సార్ ఏ టైంకి రమ్మంటారు? రేపు మార్నింగే వెళ్ళిపోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఉంటానమ్మా. ఎరా అవసరం అన్నా డబ్బులు ఇచ్చేసావు? నా అవసరం కన్నా ఆ అమ్మాయి ప్రాణం గొప్పరా, అందుకే ఇచ్చేసాను. చూసావా, మనం ఒకరికి మంచి చేయడం వల్ల మనకు మంచి జరిగింది. అందుకే మనం ఎవరికి చెడు చేయకూడదు. చెప్పరా చోటు. అరే రామా, నాకు ఒక 3,000 కావాలరా ప్లీజ్ రా. అరే నా ఫోన్పే అవ్వట్లేదురా, ఇంటికి వచ్చి క్యాష్ తీసుకో. సరేరా. నానా ఒక 3,000 కావాలి ఇవ్వు. ఇంత సడన్గా ఎందుకురా? చోటుగడికి ఏదో అవసరం ఉందంట అడిగాడు. ఒరే వాడొక వెధవరా, వాడికి డబ్బులు ఇస్తే తిరిగి రావు. వాడిని వాళ్ళ ఇంట్లో వాళ్ళే నమ్మరు. నిజమేనా? ఆడి ఎదవే, ఆడి ఎదవ కాబట్టే నీ ఆపరేషన్ 30,000 ఇచ్చాడు. ఇన్ని రోజులు నాకెందుకు ఈ విషయం చెప్పలేదు? ఆపరేషన్ నువ్వే చేయించినట్టుగా ఉండాలరా, మీ నాన్నకు చెప్పొద్దని నాన్న వాడు. మనం ఒక మనిషిని అర్థం చేసుకోకపోయినా పర్లేదు, అపార్థం మాత్రం చేసుకోకూడదు. ఇదిగోండి సార్ మీ ఆర్డర్. ఏయ్ ఎంతసేపు ఏంట్రా? చెప్పాను కదా సార్ ట్రాఫిక్ వల్ల లేట్ అయిందని. ఏట్రా ఆఫ్టర్ డెలివరీ బాయ్ ఇవి నాకేదో చెప్తున్నావు నువ్వు? రాయ్ నువ్వు ఇంట్లోకి వెళ్ళు. ఇదిగో బాబు. అయ్యో వచ్చి సార్ పర్లేదు. పర్లేదు తీసుకో. థ్యాంక్ యూ సార్. నానా ఆడు రావడమే లేటుగా వచ్చాడు, మళ్ళీ ఆడు టిప్ ఏంది నానా? రే ఎవరిదైనా కష్టమేరా,
ఇంట్లో కూర్చొని మన ఎన్ని కబుర్లని చెప్పొచ్చు. ఎండలో పడి మన కోసం వచ్చాడు కదరా. అందుకోసం కదా నాకు శాలరీ ఇచ్చేది. తప్పురా. ప్రతి మగవాడు తన కుటుంబాన్ని పోషించుకోవడానికి కష్టపడతాడు. అలాంటి వాళ్ళని గౌరవించిపోయినా పర్లేదు కానీ అవమానించకూడదురా. సరేనన్నా. అసలు ఏంటన్నా ఇది నీ బాధ? అచ్చేసి తప్పు ఇచ్చేసి తప్పు. నేను ఇంట్లో కొనడం లేక కూలోన్నా. ఒరే, నేను తిట్టాను అంటే ఇంకోసారి ఆ తప్పు నువ్వు చేయవని. నన్ను సొంతంగా నువ్వే చేయనిస్తే కదా నాన్న. నన్ను ఏం చేయనివ్వట్లేదు. ప్రతిదీ నీ ఇష్టం అయిపోతుంది కొంపలోనే. నేను ఉండలేకపోతున్నాను నా ఇంట్లోనే. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. రే నాన్న, ఒరే నాన్న. రే సూర్య, ఏరా అంటే అది మన అంత గొడవ ఇంట్లోంచి బయటకు వచ్చాను రా. రే, నన్నే మా ఇంట్లో బలవంతంగా భరిస్తున్నారా, ఇంక నువ్వంటే కష్టం. రే మామ, రే 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 మీ బాబాయ్ నిన్ను భరించలేక వదిలేశాడు, నాకేంట్రా, వెళ్ళరా. రే మామ, రే రే. లోకేష్ గారు చెప్పాడు ఇంట్లో నుంచి బయటకు వస్తావంట. అవునరా. హలో, చెప్పరా సూర్య. రే, అమ్మాయి కూడా ఇంట్లోంచి బయటకు వస్తాడంట. ఇప్పుడే మా ఇంటికి వచ్చాడు. అయినా మనకేం తోలరా అన్ని భరించడానికి. మీ ఇంటికి కూడా రాగలడు, చూసుకో. సరేరా, సరే సరే ఉంటాను. నీ బెస్ట్ ఫ్రెండ్ అప్పు చేసి మరి ఖర్చు పెట్టావు కదా, దోల తీరిందా? ఏమంటున్నాడు రాడు? మనకేడు దోల అంట. ఎవ్వరైనా ఇలానే అంటారా. మనం ఏం చేసినా ఎలా ఉన్నా మనల్ని భరించేది తల్లిదండ్రులు మాత్రమే, ఇంకొకడు రాడు. గుర్తుపెట్టుకో. నిజమేరా, నాకు ఇప్పుడే తెలిసి వచ్చింది. మా నాన్న ఒక చిన్న మాట నాన్న పౌరుషం తింటే బయటకు వచ్చాను. వచ్చిన గంటకే బెచ్చగానే అయిపోయింది. నాన్న, నాన్న వచ్చావా? నువ్వు వెళ్ళిపోయావని ఎంత కంగారు పడిపోయింది తెలుసురా. నాకు క్షమించిన అన్న. మన అమ్మ నాన్నలు కోపంలో ఏదో అంటూనే ఉంటారా, దానికే మనం ఫీల్ అయిపోయి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతా, నేనంటే ఎటు చూపిస్తా అని కటింగ్ కొట్టకూడదు. వాళ్ళు ఏం చేసినా మన మంచి కోసమేరా. అనియా, ఏంట్రా? ఫ్రెండ్స్ ట్రిప్కి వెళ్తున్నాను రా, ఒక 2,000 ఇవ్వరా. అరే నీ డబ్బులు తెలియకుండా పోతుందిరా. ట్రిప్ అవసరమా ఇప్పుడు? బుద్ధిగా చదువుకో వెళ్ళి. సరేరా అనియా, ఈరోజు నీకు డ్యూటీ హాలిడే కదా, మనం సినిమాకి వెళ్దామా? ఇప్పుడు అవసరమా? సినిమాకి వెళ్తే మళ్ళీ 1000 రూపాయలు కావాలి. బుద్ధిగా చదువుకో. తిరుగులు బాగా అలవాటు అయిపోయి నీకు. సరే. ఎప్పుడు మారుతారో ఏటో. రే, మీ ఊడున్నాడా? ఉన్నాడు, వెళ్ళి. ఏమైందిరా? ఏంట్రా, నీ తమ్ముడే కదరా, ఏం అడిగిన వద్దంటాడేంటి? దా, నేను చెప్తాను. రే, ఎందుకు రా అలా బాధ పెడుతున్నావు? అటు చూడు ఎలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఒరే, నీకు తెలియదేమని చెప్పరా. మా ఫ్యామిలీ అంతా కలిసి మమ్మల్ని లాస్ చేస్తారా. మొత్తం అప్పులైపోయి మామ. నా జీతం 20,000 అయితే నా ఈఎంఐ 30,000 రా. ప్రతి నెల ఎవరో ఒకటి డ్రాప్ చేసి అది తీర్చడం కోసం ఓటీలని స్విగ్గీ అని చేస్తున్నాను రా. రే, ఇంత అవసరం ఉన్నప్పుడు ఆడు చదువు ఆపించేసి ఎక్కడొక్కడ జాబ్ చూడొచ్చు కదరా. ఒరే, ఆల్రెడీ నా చదువు మధ్యలో అయిపోయిందిరా. వాడిని కూడా ఎందురా మధ్యలో ఆపిడు. 1 సంవత్సరం అయితే చిన్న చిన్నప్పుడు అన్నీ తీరిపోతాయిరా. ఆడి కోసం కొంత డబ్బు దాయగలను. అనియా, సారీరా, నీకోసం తప్పుగా అర్థం చేసుకున్నాను. రే, నా తమ్ముడు రా. ఎరా, ఈ టైం వరకు ఎక్కడ తిరిగి వస్తున్నావు? తిరగడం ఏంటన్నా? డ్యూటీకి వెళ్ళి వస్తున్నాను. ఒరే, నీ ఆఫీస్ టైం 5 గంటలకు అయిపోద్ది. ఇప్పుడు టైం 7 అయింది. ఊరి మీద తిరిగి వస్తున్నావా? ఎరా, అలాగే ఖాళీకి కూర్చున్నావు, వీళ్ళు రైస్ పెట్టచ్చు కదా. అదేంటి నాన్న, ఎప్పుడు నువ్వే కదా పెడుతున్నావు. నేనే తింటున్నాను రా, నువ్వు దెబ్బ తింటలేదు. వీళ్ళు ఉండు. నాన్న, అస్సలు ఇంట్లో ఓపిక లేదు నాన్న, ప్లీజ్ నాన్న. ఈ పనులన్నీ మేము చేయలేమేంట్రా? నీకైనా బాగా ఒళ్ళు కొవ్వు ఎక్కువైపోయిందిరా, సుఖం బాగా మరిగిపోయావు. వెళ్ళు లోపలికి. నాన్న, మా సార్తో ఫోన్ మాట్లాడుతున్నాం, కొంచెం సౌండ్ తగ్గించు. आज की रात 10 నిమిషాలు ఉంటాను సార్ అక్కడ. हुस्न का आँखों నీకు బుర్ర ఉందా నాన్న? ఫోన్ మాట్లాడుతున్నాను చెప్పాను కదా, సౌండ్ తగ్గించుకోలేవా? నువ్వు చేసేది పెద్ద గవర్నమెంట్ జాబ్ అని కబుర్లు చెప్తున్నాడు. కబుర్లు అవును,
నువ్వు చదివిస్తే నేను జాబ్ చేసేవాడినేమో. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నిజమే కదా నాన్న, నన్ను నువ్వు ఇంటర్ దాకా కూడా చదివించలేదు, ఎప్పుడు తాగుతూ ఉంటావు. నేను ఉద్యోగం చదివించరా ఏదో మాడుతున్నాను బాధ పెడతావు. నేను బాధ పెట్టాలని చెప్పలేదు నాన్న, నా మనసుకు బాధ అనిపించి నేను చెప్పాను. ఒక్కసారి నీ మనసు పెట్టి నువ్వే ఆలోచించినాను, నా బాధ ఏంటి నీకు అర్థమవుతుంది. వెనకాల వచ్చేది రే, దాన్ని కొంచెం బతకనవరా బాబు. మరీ ఛార్జింగ్ 15కి వచ్చారు కొదలు పెట్టరా. దానికి కానీ ప్రాణం ఉంటే నిన్ను చంపేస్తుందిరా. మరీ బాత్రూంలో కూడా వాడేస్తావేట్రా పనికి మళ్ళీ ఎదవా. అవును, మరి మీరిద్దరు అసలు ఫోనే వాడరు నాకు చెప్తున్నారు. మేము ఫోన్ వాడుతాంరా, మరి నీ అంత ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది? సెలెక్ట్ అయ్యాను రా, కానీ ఎక్స్పీరియన్స్ అడిగింది. అసలు మనకంటే ఎవడైనా జాబ్ ఎత్తాను కదరా, ఎక్స్పీరియన్స్ ఉండేది. రే, మనం గట్టిగా ట్రై చేయాలి కానీ బోల్ జాబ్లు ఉన్నాయిరా. కరెక్ట్ చెప్పావురా చోటు. నువ్వు వెయిట్ చదివారా? బీటెక్ రా కదా, మరి ఏం చేస్తున్నావురా? స్విగ్గీ. మరి నువ్వు నాన్న? డిగ్రీ మామ. కదా, ఏం చేస్తున్నావు? అమెజాన్ డెలివరీ బాయ్గా పనిచేస్తున్నావు. ఇదిరా మన పరిస్థితి. మరి అలా అయితే మన సూర్యగడ్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు రా. ఆ డబ్బు ఇచ్చుకున్నాడు రా, వాళ్ళ నాన్న బలిసున్నాడు. మరి మన పరిస్థితి? రే, మన గురించి తెలియలేనిది ఏముందిరా, అప్పు చేస్తేనే కానీ నెల గడపదు. మనం చదువుకున్నప్పుడు ఏదో పొడిచేద్దాం పీకేద్దాం అనుకుని బయటకు వస్తారా, కానీ రియాలిటీలోకి వచ్చేసరికి మన స్టడీకి వాల్యూ కూడా ఉండదు. మన ఇండియాలో జాబ్ ఉన్నోడికి ఏమో టాలెంట్ ఉండదు, టాలెంట్ ఉన్నోడికి ఏమో జాబ్ రాదు. ఇదిరా మన పరిస్థితి. ఏమైందిరా అంత డల్గున్నావు? సిచ్యువేషన్ ఏం బాగోలేదు మామ, నాన్నకి అస్సలు హెల్త్ బాగోలేదు, మొత్తం అప్పులు అయిపోయినరా. అర్జెంట్ డబ్బులు కావాలరా. ఇప్పటికిప్పుడు అంటే ఎలా రా, టైం పడుతుంది కదా. రే, ఒక అన్న ఉన్నాడు రా, అన్న చెప్పించేస్తే మనకు కావాల్సిన డబ్బులు ఇస్తాడు రా. ఏంటి కావాల్సినంత ఇస్తాను అన్నాడా? రే, తప్పుడు దారిలో వెళ్ళడం కరెక్ట్ కాదు, తర్వాత చాలా రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మరి ఏం చేయమంటావురా, నాకు ఇంకో దారి లేదు. రే, ఒక పనికి అంత డబ్బులు ఇస్తున్నారంటే ఒకసారి ఆలోచించు. నా సిచ్యువేషన్ బాగలేదురా, నువ్వేం చెప్పినా నేను వెళ్ళాను ఇప్పుడు. సారీ. ఏంటి ఏదో మెసేజ్ వచ్చింది. స్మగ్లింగ్ చేస్తూ పట్టుబట్ట 15 మంది యువకులు, పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. నీకేం కాలేదు కదా? నేను వెళ్ళలేదురా, నాకు నీ మాటలు గుర్తొచ్చి ఇంటికి వచ్చేసాను. నిజంగా నేను వెళ్ళి ఉంటే నేను కూడా వాళ్ళలాగే ఇప్పుడు జైల్లో ఉండేవాడిని. పోనీలేరా, నీకేం కాలేదు. చాలా థ్యాంక్స్ రా, నువ్వు లేకపోయి ఉంటే నా బతుకు ఏమైతే నాకు అర్థం కావట్లేదు.